ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తానంటే మేఘ్నా, సపోజ్ ఒక మంచి పని అయిపోయాక ఇది కనుక జరగకపోతే సపోజ్ ఇంకా మంచి జరిగేది అనేది నాకు తర్వాత తెలిసిందనుకో, అప్పుడు నేనేమనుకుంటానంటే ఇంకా మంచి జరిగేది అనేది మనం వదిలేద్దాం, అది దాని గురించి ఆలోచించద్దు. ఏదైతే మంచి జరిగిందో అప్పుడు మనం ఎంత సంతోషపడ్డామో ఆ ఆనందాన్ని మాత్రమే తీసుకుందాం అని ఒక పాజిటివ్ దాంట్లోకి ప్రభువే నాకు నేర్పించారు. అందుకే పాజిటివిటీ మీ ఆయుధం. కరెక్ట్. తర్వాత ఏంటంటే ఆయన ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ ఉంది కదా. మీరు చూసారా? వావ్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటక్క? ఎందుకంటే ఆ మూవీ చూసిన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన మీద పడిన ప్రతి దెబ్బ నేను ఫీల్ అయ్యాను. ఓ గాడ్. ఫీల్ అయ్యాను తర్వాత వదిలేసా. ఏం లేదు, నొప్పి లేదు. ఆ ఫీల్ అవడంలో ఏంటి తెలుసా, మీరు హీల్ అయిపోయాను. ఎలా నేను నేర్చుకున్నానంటే ఆ సినిమా చూసి, కష్టాలు వస్తాయి తప్పదు అమ్మా, మనం ప్రభు మనకు ఉన్నారు కదా, కష్టాలు రావు అని అనుకోకూడదు. ఆయనే కష్టాలు పడ్డారు కదా, మనం అప్పుడు రావని ఎలా అనుకోకూడదు. అది నాకు ఒకటి అర్థమైంది. దేవుడి మీద భారం వేసేసాం, ఆయన ఎందుకు చూడరు అంటే ఎంత తప్పు. అలా ఎప్పుడు వేయకూడదు. దేవుడు ఎంత చేయగలుగుతారో అది చేస్తారు. నా దృష్టిలో ఏంటంటే మేఘ్నా, దేవుడు ఫ్యామిలీ. వెరీ ట్రూ. మనం కలిసి పెరిగాం. ఆయన కూడా ఫ్యామిలీలో భాగం. ఆయన చేయగలిగేది ఆయన చేస్తూ ఉంటారు. గాల్లో ఆలోచించకూడదు. ఆయన ఏం చేస్తున్నారు, మనకి బలం తెప్పిస్తున్నారు, నమ్మకం తెప్పిస్తున్నారు. అవును. ఆ నమ్మకం అనేది దేవుడు. ఎస్. సో పాజిటివిటీ. నమ్మకం అంటే ఏంటి? పాజిటివిటీ. ఏం జరిగినా మన మంచికి. నా లైఫ్లో కూడా సమస్యలు వచ్చినప్పుడు, బ్యాటిల్స్, ప్రభు ఎలా మాట్లాడతారంటే నాతో, నా ప్రతి పాట కూడా అనుభవం అక్క. 200 పైగా పాటలు రాసే టాలెంట్ నాకు లేదు. నేను మళ్ళీ పదే అదే చెప్తాను. కానీ నాకు ఒక నమ్ముతాను, ఎందుకంటే నువ్వు 200 పాటలు రాసి, నువ్వు సింగర్ కదమ్మా, నువ్వు రైటర్ కాదు. ఎస్. నీకు కానీ నువ్వు రాసేంత నీకు వచ్చిందంటే నీకు ప్రభు మీద ఉన్న నమ్మకంతో, భక్తితో, ప్రేమతో వచ్చింది. అయితే ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క అనుభవంలో ప్రభువుని నేను ఒక్క మాట కూడా అనలేను. ఆయన ప్రేమ ఎంతటి ప్రేమ అంటే, నా కోసం తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టిన ప్రేమ. అంతటి ప్రేమికుడు నాకు ఇది ఎందుకు చేయలేవు అని కూడా ఐ కాంట్ క్వశ్చన్ హిమ్. కానీ అప్పుడు ఆయనని నేను ఎలా వేడుకోవాలి? నా ప్రార్థన అంతా కూడా ఏడుపు, పెడబొబ్బులు, ఇవ్వు అడుక్కోవడం ఉండదు అనమాట. లిటరలీ నా ప్రార్థన అంతా కూడా త్రూ ప్రైజెస్ అక్క. అంటే ఆయన స్తుతిస్తా ఆ కండిషన్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, నా హృదయానికి ఒకసారి చాలా 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 పెద్ద గాయం తగిలినప్పుడు దాని నుంచి, అయ్యా ఈ మనసులో ఉన్నది నువ్వు కదా, నిన్ను పెట్టుకున్న ఈ హృదయానికి ఇంత గాయం తగిలింది, నువ్వు చూస్తున్నావు కదా, దీనికి సొల్యూషన్ ఏంటి అని నేను ఆయన అడగాలి. ఆ వ్యక్తిని మార్చు అని ప్రభుకి నేను వెళ్ళి పెద్ద సలహా ఇవ్వలేను, అంతే కదా. ఆయన సర్వోన్నతుడు, ఆయనకి వెళ్ళి నేను సలహా ఇవ్వగలుగుతాను. సో ఆయన నేను ఎలా వేడుకుంటానంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక పాట రూపంలో మీకు చెప్తాను, మధ్యలో పాడుతున్నాను. మారని దేవుడవు, మరువని తండ్రివి, హృదయాలను మార్చే దేవ ఆరాధింతును. మారని దేవుడవు, మరువని తండ్రివి, హృదయాలను మార్చే దేవ ఆరాధింతును. మారని దేవుడవు, మరువని తండ్రివి, హృదయాలను మార్చే దేవ ఆరాధింతును. నిన్నే ఆరాధింప చేరితిని, నిన్నే ఘనపరచవచ్చితిని. నిన్నే ఆరాధింప చేరితిని, నిన్నే ఘనపరచవచ్చితిని. అంటే అడగాలనే వెళ్తా ఆయన సన్నిధికి. కష్టం వస్తుంది, చాలా మనసు పిండేసేంత, తట్టుకోలేంత, ఓర్చుకోలేనంత వెళ్ళిపోతాను ఆయన సన్నిధికి. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆయన నా కోసం చేసిన దాని ముందర నా సమస్య చాలా స్వల్పమైనదిగా, అల్పమైనదిగా కనిపించి ఆయన్ని స్తుతించడం మొదలు పెట్టేస్తా. ఆ స్తుతించడంలో ఎలా అడుగుతానంటే, నువ్వు మారని దేవుడవు, నీ ప్రేమ మారదు, నువ్వు మారుస్తావు, హృదయాల్ని మార్చగలిగే తండ్రివి, నీలో మార్పు లేదు, మార్పు చెందవు, నువ్వు నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నవాడువు, కానీ హృదయాల్ని మార్చే దేవా, నా స్థితి ఇది, నీకు అప్పగిస్తున్నాను అని నిన్ను ఆరాధించడానికే వచ్చానయ్యా. ఫైనలీ నీ దగ్గర పడి అడవడానికి రాలేదు. అలా నా స్తుతి, నా ప్రతి ఎక్స్పీరియన్స్ అలా అనమాట. ఇంకొకటి ఎలా అంటే, తండ్రి దేవా నిన్నేగా నేను ఎల్లప్పుడూ నా హృదిలో
తండ్రి దేవా నిన్నేగా నేను ఎల్లప్పుడూ నా మదిలో నిలిపినది, జీవాధిపతి వగునా యేసయ్యా నీవే నా జీవనాధారము, నా ప్రాణప్రియుడవు నా యేసయ్యా నీవే నన్నేలే రాజువయా. అసలు జీవించడానికి కొన్నిసార్లు మీకు తెలుసాక నా హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయో. సో అసలు నాకు బ్రతకడానికి ఆస్కారం లేదు. డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫికేట్స్ కానీ వాళ్ళే సాక్ష్యాలు, నా రిపోర్ట్సే కానీ. అలాంటి పరిస్థితుల్లో నాకు నేను నీ కొరకు ఆల్రెడీ స్వస్థతనిచ్చి ఉన్నాను. కల్వరి సిలువలో నీ ప్రతి రోగాన్ని, వ్యాధిని, శాపాన్ని, పాపాన్ని నేను కొట్టివేసి ఉన్నాను. ఇట్స్ ఫినిష్డ్ అని ఆయన చెప్పినాక నేను అది నమ్మాలా, నా రోగాన్ని నమ్మాలా? రోగాన్ని నమ్మితే నాకు లైఫ్ లేదు అని చెప్తోంది నా రిపోర్ట్స్. కానీ నేను ఆయన్ని నమ్మాను, ఎందుకంటే బికాస్ హీ సెడ్ ఇట్స్ ఫినిష్డ్. కానీ ఆయన ఫినిష్డ్ అన్నాడు. ఆ నమ్మకాన్ని పట్టుకుని ముందరికి వెళ్ళాలంటే అడుగడుగున నాకున్న నా హెల్త్ కండిషన్ అన్నది నన్ను నొప్పితో మెలిపెడుతూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది. నడవలేని పరిస్థితి, చూడలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. మీరు అన్నీ చూసారు నా ప్రతి ఫేజెస్. అలాంటి ఫేజెస్లో ఆయన సన్నిధికి ఎలా వెళ్ళేదన్నంటే, ఒక్క నిమిషం అమ్మా, నువ్వు ఇప్పుడు నాకు తెలుసు కదా, నేను అన్నీ చూశాను, అన్ని రిపోర్ట్స్ చూశాను, నీ బాధలన్నీ చూశాను. కానీ నాకు ఎప్పుడు నా వయసుకి వణికిపోవాలి నేను నువ్వన్నీ చూసి. అవును, భయం. మీరు నా తోడున్నారు. ఎప్పుడు భయం లేదు, భయం రాలేదు, బాధ వచ్చేది. బాధ వచ్చేది. బాధ ఎందుకు వచ్చేదంటే బాధ చూసి. భయం ఎందుకు రాలేదంటే తగ్గిపోతుంది. మీరు అన్నారు నాకు భయం ఏదమ్మా. మీ అమ్మగారితో కూడా చెప్పా, నాకు భయం వేయట్లేదండి, మరి బాధ వేయాలి. బాధ ఎందుకు, బాధ చూసి. భయం ఎందుకు వేయట్లేదంటే తగ్గిపోతుంది, నాకు తెలుసు. అలాగే ఎందుకంటే రీజన్ నువ్వు ప్రభువు మీద పెట్టిన నమ్మకం. ప్రభువే నీతో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన బాధలు పడ్డారు కదా, ఆయనంతటా ఆయన ఎందుకు బాధలు పడ్డారు, అవన్నీ మనకి ఎందుకు చెప్పారు? కారణం ఏంటంటే ఇది జీవితంలో తప్పదు, ఎవరికైనా, దేవుడికైనా తప్పదు, మనిషికైనా తప్పదు, ఎవరికైనా తప్పదు. సమస్యని రాదు అని కాదు, కానీ ప్రతి సమస్య నుండి బయటికి తీసుకొస్తాను నేను. పరిష్కారం మన దగ్గరే విక్టోరియస్గా. ఎస్, దాని పేరు ప్రభు. మీరు అన్నమాట ఎంత అద్భుతం అంటే, ఒక రోజున ఇలాగే మనకు కష్టం వచ్చినప్పుడు కొన్నిసార్లు మటుకు బెంబేలు ఎత్తేస్తాం బాగా. అప్పుడు ఎలా ఉంటుందంటే సమస్య గురించి మాట్లాడుతూ ఉంటాం, కానీ సొల్యూషన్ ఆయన ఇచ్చేసాడు అక్కడ, దాని వంక చూడం. అయితే ఆ రోజున ఎంత గట్టిగా ప్రభు గద్దించారంటే, మీరు అంటారు చూడండి నాలోంచి ప్రభు మాట్లాడతాడని, బట్ దట్స్ అ వెరీ ట్రూ ఎక్స్పీరియన్స్. అయితే ఆయన ఎలాగంటానంటే మేఘ్నా, నేను కారణం ఏంటంటేనమ్మా, నువ్వు ఒక ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తావు, వాళ్ళు ఏదో చెప్తారు, అదేదో వర్కౌట్ అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. డాక్టర్ చెప్పింది ఎప్పుడు ఫైనల్గా నువ్వు చెప్పిందే కరెక్ట్ అవుతుంది, నీ వైద్యం నువ్వే కరెక్ట్గా చేసుకుంటావు. ఎందుకంటే ఆ గైడెన్స్ ఆయన దగ్గర నుంచి వస్తుంది. నువ్వు డాక్టర్ కాదు, మెడిసిన్ చదవలేదు, కానీ నీకు నువ్వు పాట రాసినా, నీకు నువ్వు సొల్యూషన్ తెచ్చుకున్నా, ఏం చేసినా అది నీలోంచే వస్తుంది ఫైనల్గా. అంటే అక్కడ మరి నీతో ఆయన గద్దించిన విషయం ఏంటంటే, డోంట్ come and tell me how big is the problem, but go, I have given you the authority and talk to the problem, how big is your God అనేసి సమస్యతో మాట్లాడమంటారు ఆయన. అంటే దానికి కూడా బైబిల్లో ఒక రెఫరెన్స్, అపవాదిని ఎదురించుడి, అది మీ వద్ద నుండి పారిపోవును అనేసి. చాలాసార్లు మళ్ళీ ఇంకొక మాట ఆయన ఎలా నేర్పిస్తారంటే, నాకు నువ్వు సమస్యతో ఎంతగా చెలరేగిపోతూ ఉంటావంటే అసలు నేను చెప్పే సొల్యూషన్ కూడా వినలేనంతగా నిండిపోతావు. అంటే హోరెత్తిపోయిన సముద్రం ఎలా ఉంటుంది తుఫాన్ వచ్చిన టైంలో, అలా ఉంటుంది నీ హృదయంలో అలజడి కూడా. కానీ తుఫాన్ అంతా ఆగిపోయిన తర్వాత నిమ్మళంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక చిన్న గాలి శబ్దం కూడా మనకి వినిపిస్తుంది. సో అలా నువ్వు నెమ్మది పరచబడ్డ తర్వాత ఎలా నెమ్మది కలుగుతుంది? విశ్వాసం ద్వారా. మళ్ళీ నీ విశ్వాసాన్ని నువ్వు రీకిండిల్ చేసుకోవాలి. సో ఆ విశ్వాసాన్ని రీకిండిల్ చేసేది కూడా ఆయన మీదే ఆధారపడాలయ్యా, నాకు ఈ పరిస్థితిలో విశ్వాసం సడలిపోతోంది, జస్ట్ గివ్ మీ దట్ స్ట్రెంగ్త్ టు హోల్డ్ ఆన్ టు యూ అనేసి అలా అడిగినప్పుడు అప్పుడు ఆయన మెల్లగా నాకు సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు. అయ్యో ఇంత చిన్నదానికా నేను ఇంత బెంబేలెత్తాను. మీరు అంటారు కదా మిగిలిన డాక్టర్స్ కంటే బాగా నీ సమస్య నువ్వే పట్టుకుంటావమ్మా అని, ఆ సొల్యూషన్స్ అలా వస్తాయి అక్క.